ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, శుక్రగ్రహము ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క ఫలితం ఇస్తుంది. శుక్రుడు ధనానికి, సుఖానికి, వివాహానికి, లగ్జరీగా ఉండేటువంటి విషయాలకి కారకుడు. కాబట్టి మీకు గనక శుక్రగ్రహ అనుగ్రహం కావాలి, ప్రతి ఒక్కరూ కోరుకుంటారు శుక్రగ్రహ అనుగ్రహం కావాలండి, నాకు శుక్రమహర్దశ నడుస్తుందంటే ఓ మంచి దశ అనుకుంటారు. కానీ ఆ శుక్రదశ ఒక్కోసారి కొంతమందికి యోగించదు, కొంతమందికి యోగిస్తుంది. ఇప్పుడు ఆ శుక్రుడు యోగించాలంటే ఏం చేయాలి, ఏ దేవతారాధన ఎలా చేసుకోవాలి, అదేవిధంగా మీ లగ్నం నుంచి శుక్రుడు ఎన్నో అధిపతి అవుతాడు, ఎన్నో అధిపతి అయినందుకు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, అదేవిధంగా మీకు శుక్రుడు ఫలానా గ్రహంతో కలిసినప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి. శుక్రుడు సహజంగానే వివాహ, భార్యాకారకుడు, ధనకారకుడు అని చెప్పుకున్నాం. కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం. అయితే ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము, లగ్నం తెలియని వారి రాశి నుంచి మనం చూసుకుందాం. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు లగ్నం వారికి మాత్రం శుక్రుడి యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కంప్లీట్గా మీ యొక్క పూర్వజన్మని కంట్రోల్ చేసేటువంటి ఆధిపత్యం శుక్రుడికి వచ్చింది ఇక్కడ. అందుకని శుక్రుడు కనుక మంచి పొజిషన్లో లేడు అనుకోండి, శుక్రదశ వచ్చినప్పటి నుంచే వీళ్ళకి పర్టికులర్గా ఫస్ట్ ఇచ్చేటువంటి ఫలితం ఏమిటి, బాగోపోతే, బాగుంటే కూడా చెప్తాను, బాగోపోతే ఇచ్చే ఫలితం ఏమిటి అంటే వెరీ క్లియర్గా వివాహ జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తాడు ఆయన. ఫస్ట్ వచ్చి రాగానే ఒక్కోసారి శుక్రదశ రాదు, కానీ శుక్ర రాశిలో ఏదైనా గ్రహం ఉంటుంది. అంటే వృషభ రాశిలో ఇంకో గ్రహం ఏదో ఉంది, కుజుడు, రవో, చంద్రుడు ఎవరో ఉన్నారు, వాళ్ళు రూల్ చేస్తారండి, వాళ్ళు ఇస్తారు రిజల్ట్స్. కాబట్టి ఆ రాసుల్లో ఏదైనా గ్రహం ఉందా, లేనట్లయితే ఆ శుక్రుడి యొక్క మహాదశ ఏమైనా వస్తుందేమో చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ కనుక మీకు శుక్రుడు డ్యూయల్ సైన్ కనెక్టివిటీస్ వచ్చి, లేదా శుక్రుడు ఇంకో గ్రహానికి ఇస్తూ ఉంటాడు వివాహ జీవితాన్ని, ఆయన వెళ్ళి డ్యూయల్ సైన్లో ఉండి 12th లార్డ్ వెళ్ళి డ్యూయల్ సైన్లో ఉన్నాడంటే సెకండ్ మ్యారేజ్ కంప్లీట్గా ఈ యోగాన్ని ఫలితం ఇవ్వడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా మొదటి వివాహం అర్క వివాహమా లేదా కుంభ వివాహమా మీకు ఉండేటువంటి స్త్రీయా పురుషుల దాన్ని బట్టి చేసుకోవాలి. అలా చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఇక అదేవిధంగా శుక్రుడు ఎక్కువగా పాడైతే ఖచ్చితంగా మీకు స్త్రీల ద్వారానే, అంటే స్త్రీలతోనే అనవసరమైనటువంటి గొడవలు, ఘర్షణలు ఏవో ఒక ఇవి జరుగుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే లలిత అమ్మవారిని గట్టిగా పట్టుకోండి, లక్ష్మీ అష్టోత్తరం చేసుకోండి, లేదా ఏ గ్రహాలతో శుక్రుడు కలిసి ఉన్నాడో ఆ గ్రహ సంబంధించిన ఆరాధన చేయడం, ఆ గ్రహానికి సంబంధించి దానం ఇవ్వడం చేయండి. అయితే అన్ని లగ్నాలు వేరు, ధనుర్లగ్నం వేరు శుక్రుడి విషయంలో. కాబట్టి వీరున్నప్పుడల్లా ఎవరైనా సరే శుక్ర సంబంధించినటువంటిది ఈ రకంగా పాడింది చిన్నప్పుడే తెలిసింది, ఏది ధనుర్లగ్నంలో పుట్టారని. అలాంటప్పుడు వాళ్ళని ఖచ్చితంగా చిన్నప్పటి నుంచే శ్రీమాత్రే నమః అనుకోమని చెప్పి ప్రాక్టీస్ చేయించాలి వాళ్ళతో. అప్పుడు ఏమవుతుంది, ఒక ఏజ్ వచ్చేసరికి, అంటే ఒక 25 ఏళ్ల వయసులో వివాహం చేస్తున్నాం అన్నప్పుడు ఒక 5వ ఏట నేర్పించినట్లయితే ఈ 20 సంవత్సరాలు శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అనుకోవడం వల్ల పూర్వజన్మ కర్మ దగ్ధం అవుతుంది. వివాహ జీవితము అన్ని విషయాల్లో, ఎందుకంటే శుక్రుడు పాడైపోతే ఏమవుతుందంటే అప్పులు ఇస్తూ ఉంటాడు, అప్పులు బెనిఫిట్స్ ఇస్తూ ఉంటాడు, కానీ అప్పు బెనిఫిట్స్ ఇస్తూ అప్పుల ద్వారా ఇబ్బందిస్తూ ఉంటాడు, స్త్రీల ద్వారా ఇబ్బందిస్తూ ఉంటాడు. ఇవన్నీ పోతాయి అన్నమాట క్లియర్గా. అలాగే బాగున్నాడు అనుకోండి, లోన్స్ వస్తుంటాయి చూసారు, కొంతమందికి లోన్ తీసుకొని దాని ద్వారా మళ్ళీ కొన్ని కోట్లు సంపాదిస్తుంటారు. శుక్రుడు బాగుంటే ఆ రకంగా రిజల్ట్ ఇస్తూ ఉంటాడు. కాబట్టి మీరు పర్టికులర్గా గోవుకి తీపి చపాతీలు తినిపిస్తూ ఉండండి, లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి, లలిత అమ్మవారి ఆరాధన చేయండి, దోషము కంప్లీట్గా తొలగిపోతుంది. చాలామందికి శుక్ర సంబంధించినటువంటి మహాదశలు వచ్చినప్పుడు యోగించదు. ఎందుకు యోగించదో కూడా చెప్తా ఇప్పుడు నేను మీకు. శుక్రుడు గుర్తుపెట్టుకోండి, శుక్ర రాసుల్లో ఏదైనా పాపగ్రహాలు ఉన్నా, చాలా ఇన్డెప్త్ సంబంధించిన విషయం ఇది, శుక్ర రాసుల్లో పాపగ్రహాలున్నా శుక్రుడిని పాపగ్రహాలతో కలిసిన శుక్రదశ యోగించదు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే చాలా సింపుల్, ఏ గ్రహాల ద్వారా అయితే ఆ యొక్క రాసులు ప్రభావితమయ్యాయో ఆ గ్రహాలకు సంబంధించినటువంటి దానము,
లేదా దేవతారాధన చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎలాగండి ఇది ఎందుకు ఇలా పనిచేస్తుంది అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీకు ఒక అబ్బాయో అమ్మాయో ఉన్నారు, వాళ్ళని తీసుకెళ్ళి హాస్టల్లో వేశారు. హాస్టల్లో వేసి చదువుకునే సమయంలో హాస్టల్లో ఉండేటువంటి రూమ్మేట్స్ కనుక కరెక్ట్ పర్సన్స్ అనుకోండి, ఇంకా బాగా చదువుతాడు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. అదే హాస్టల్లో రూమ్మేట్స్ ఉన్నటువంటి వాళ్ళు కనుక ఈ అబ్బాయి యొక్క చదువుని కాన్సన్ట్రేషన్ పక్క తప్పించేలాగా ఉన్నారనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి, ఈ అబ్బాయి చదువు మీద, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు చదువు మీద కాన్సన్ట్రేషన్ పక్కకు పోతుంది. అలాగే గ్రహాలు ఎప్పుడు కూడా ఆ శుక్రరాశుల్లో ఉండేటువంటి గ్రహాలు ఏమిటో చెక్ చేసుకోవాలి, శుక్రుడితో ఉండేటువంటి గ్రహాలు ఏంటో చెక్ చేసుకోవాలి. దాన్నే PAC అంటారు, అంటే ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అలాగే శుక్రుడితో కొన్ని గ్రహాలు కలిసి ఉంటాయని మనం చెప్పుకున్నాం, దానివల్ల కూడా ఫలితాలు వస్తాయని చెప్పుకున్నాం. ఉదాహరణకి శుక్రుడితో రవి ఉన్నాడు అనుకోండి, కంబస్ట్ అయ్యాడు, ఉదాహరణకి రవితో శుక్రుడు, అప్పుడు ఏమైపోతుంది, శుక్రదశ రాగానే అన్ని స్ట్రక్ అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా కంబస్ట్ అవ్వలేదు కానీ కలిసి ఉన్నారు, అంటే 8 డిగ్రీలు దాటి ఉన్నారు. అప్పుడేమవుతుంది, శుక్రదశ వచ్చినప్పటి నుంచే రాజకీయంగా వెళ్ళడం కానీ, అధికారికంగా వెళ్ళడం కానీ, సంతానం మూలంగా గ్రోత్ అవ్వడం కానీ, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ధనయోగాలు కానీ జరుగుతూ ఉంటాయి. అదే శుక్రుడు చంద్రుడితో కలిసి ఉన్నాడు, అప్పుడేంటి, కళారంగ సంబంధంగా వెళ్ళడం, మాటిమాటికి మార్పులు, అంటే ఒకే దగ్గర ఉంటే మీకు యోగించదని మీరు అర్థం చేసుకోవాలి. శుక్రుడు రాహుతో ఉన్నాడు అనుకోండి, అప్పుడు విదేశీ సంబంధంగా ఆన్లైన్ రిలేటెడ్ మూలంగా ధనయోగం వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఆ శుక్రుడు రాహు ఉన్నటువంటి ప్రదేశంలో ఇంకేదైనా పాపగ్రహం ఉందా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా శుక్రుడు కేతు ఉంటే కనుక లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకుంటూ కేతుగ్రహం దగ్గర శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేసుకుంటే యోగిస్తుంది. కాకపోతే ఈ శుక్రకేతు కాంబినేషన్ అనేటువంటిది ఆధ్యాత్మికంగా వెళ్ళేటువంటి వారికి, అంటే పౌరహిత్యం చేసేటువంటి వారికి ఇబ్బంది ఉండదు, వాళ్ళకి ఆ రూపంలో డబ్బులు అనేటువంటివి వస్తూ ఉంటాయి. సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధంగా కూడా ధనయోగం రావడం జరుగుతుంటుంది. అదే శుక్రుడు బుధుడు కలిసి ఉన్నాడు, వ్యాపారం మూలంగా ధనయోగం. అయితే ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, శుక్ర బుధుడు కలిసి ఉన్నంత మాత్రాన వ్యాపారం అని వెళ్ళకండి. శుక్ర రాశుల్లో ఉండే గ్రహాలేంటి, బుధ రాశుల్లో ఉండే గ్రహాలేంటి, ఉట్టి శుక్రబుధులే ఉన్నారా, ఇంకేదైనా గ్రహం కలిసి ఉందా? ఎందుకంటే ఇప్పుడు శుక్రుడు బుధుడు కుజుడు కలిసి ఉన్నాడు, అప్పుడేమవుతుంది, వ్యాపారంలోకి వెళ్ళడం ద్వారా ఘర్షణలు వస్తూ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే ఒక ప్లానెట్ ఒక రిజల్ట్ ఇస్తుంది అన్నప్పుడు అది ఇంకా ఏ ప్లానెట్తో కలిసి ఉంది, అది ఏమి ఇవ్వబోతుంది, ఒక వ్యక్తి ఒక దాంట్లోకి అడుగు పెడుతున్నాడు అన్నప్పుడు ఆ అడుగు పెట్టినప్పుడు జరిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఎలా ఉంటాయి అనేటువంటిది చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయాలి. అదేవిధంగా మరొకటి ఏంటంటే శుక్ర శని కాంబినేషన్ ఉంది, పురుష జాతకం అనుకోండి, ఇది ఉదాహరణకి ఖచ్చితంగా వారికి వచ్చేటువంటి భార్య ఎవరైతే ఉన్నారో తను కూడా జాబ్ చేస్తుందని చెప్పొచ్చు. అలా కాకుండా కేతు కూడా కలిసి ఉన్నాడు, జాబ్ చేయదు. అంటే ఏంటి, ఒక ప్లానెట్ ఉన్నప్పుడు ఒక రిజల్ట్ ఇస్తుంది, కానీ అది ఇంకొక ప్లానెట్ వచ్చినప్పుడు దాని రిజల్ట్ మార్చుకుంటూ ఉంటుంది. అలా కాకుండా శుక్రుడు శని కాకుండా బుధుడు కూడా ఉన్నాడు, వచ్చేటువంటి జీవిత భాగస్వామి జాబ్తో పాటు బిజినెస్ కూడా చేస్తుందని చెప్పొచ్చు. అలా కాకుండా శుక్రుడు కుజుడు మన శని ఉన్నారు, అప్పుడేంటి, వచ్చేటువంటి జీవిత భాగస్వామి కాస్త అగ్రెసివ్గా ఉంటుంది, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్గా ఉంటుందని చెప్పొచ్చు. అంటే ఏంటి, శుక్రుడు వల్ల మనం వచ్చేటువంటి జీవిత భాగస్వామి ఎలా ఉంటుంది, తను ఏం చేస్తుంది, తన యొక్క స్వభావం ఏమిటి, తను వచ్చినప్పటి నుంచి వీళ్ళకు ఉండేటువంటి లైఫ్లో ఎటువంటి చేంజెస్ ఉంటాయి, ఒకవేళ ఏదైనా దోషం ఉన్నట్లయితే ఇది వివాహానికి కూడా చూపిస్తుందని చెప్పుకున్నాం మనం. ఒకవేళ వివాహ సంబంధించిన దోషం ఏదైనా ఉన్నట్లయితే దానికి సంబంధించింది ఎలా చేసుకోవాలి, ఎందుకంటే శుక్రగ్రహం పర్టికులర్గా మీకు అది డ్యూయల్ సైన్లో ఉంటే ఒక రిజల్ట్, ఫైరీ సైన్లో ఉంటే ఒక రిజల్ట్స్, చర్రాసులు ఉంటే ఒక రిజల్ట్స్ అనేవి ఇస్తూ ఉంటాయి. శుక్రుడు అబ్జర్వ్ చేసే వివాహ జీవితం ఎలా ఉంటుందో చెప్పొచ్చు. సప్తమ స్థానాన్ని 12వ స్థానాన్ని అబ్జర్వ్ చేసుకొని ఎటువంటి ఫలితాలు వస్తాయి. ఒకవేళ శుక్రుడు గురువుతో ఉన్నాడు, గైడింగ్ నేచర్ ఉండే జీవిత భాగస్వామి వస్తుంది. అంటే ఏంటి, తను ప్రతిదీ చూసుకుంటూ ఉంటుంది. ఆ రకంగా ఏంటంటే మనం అసలు శుక్రుడు ఉండేటువంటి స్థితి ఏమిటో అనేటువంటిది చూసుకోవాలి. కుజుడితో ఉన్నాడు, ఫైరీ నేచర్, అలా ఒక్కొక్క దాన్ని బట్టి. ఇప్పుడు అదే కుజుడు కనుక బాగా పాడైపోయాడు, అప్పుడు ఏమవుద్ది, జీవిత భాగస్వామికి మాటిమాటికి ఏదో ఒక యాక్సిడెంట్స్ అవ్వడము, మిస్క్యారేజ్ అవ్వడము, లేకపోతే ఆపరేషన్స్ అవ్వడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏంటి, ఇక్కడ ఈ శుక్ర గ్రహం యొక్క ప్రభావం తగ్గాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, శుక్రుడు ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు, ఏ పాపగ్రహాలతో కలిసి ఉన్నాడో ఆ గ్రహాలకు దీపారాధన చేయండి, ఆ గ్రహాలకు సంబంధించి దానం ఇవ్వండి. పాయింట్ నెంబర్ 1. రెండవది, శుక్రుడు బాగా యోగించాలంటే గణపతి, లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోవాలి. లలితా సహస్రనామాల యొక్క శ్రవణము పఠనము చేయండి. అదేవిధంగా వీలైనంత మట్టుకు శక్తిదేవత ఆలయాలకు ఎక్కువగా సందర్శిస్తూ ఉండండి. మరియు గోవుకి శుక్రవారం పూట చపాతీ, అంటే నూనె వేయకుండా ఉండేటువంటి చపాతీ మీద చక్కగా తేనెను పూసి 3 చపాతీలు తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి శుక్రుడికి సంబంధించినటువంటి, శుక్రుడు అధిష్టాన దేవత అమ్మవారి నామాలు చదువుతూ, లలితాహాస నామాలు కావచ్చు, ఓం లక్ష్మీదేవి అయిన నమః అనుకుంటూ గోవుకు తినిపించండి. దీనివల్ల ఏమవుతుందంటే శుక్రుడి యొక్క అనుగ్రహం కలిగిందనుకోండి, ధనము
చక్కగా సుఖాలు, భోగాలు, భార్య ద్వారా అనుకూలత, వివాహం ద్వారా అనుకూలత కలుగుతుంది. శుక్రుడు అనుకూలించినప్పుడు ఏం జరుగుతాయంటే స్త్రీల ద్వారానే గొడవలు, వివాహం ద్వారా గొడవలు, ధనం ఎవరికైనా ఇచ్చి గొడవలు ఇవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటి నుంచి మీరు బయటపడాలి. ఎందుకంటే స్త్రీ శాపం కూడా శుక్రుడు ద్వారానే చూస్తాం మనం. ఇవి జరగాలంటే నిత్యము అమ్మవారి ఆరాధన చేయండి. శుక్రగ్రహం యోగిస్తుంది. తద్వారా మీ యొక్క జీవితంలో సుఖము, సంతోషము, ధనప్రాప్తి అన్నీ కూడా కలుగుతాయి. కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.